స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. ఇప్పుడు స్టార్ హాస్పిటల్ సమర్పించు హెల్త్ న్యూస్ మీకోసం. తీవ్రమైన మైగ్రేన్ ధాటికి మెదడు దెబ్బతింటుందనే అనుమానం మనలో చాలా మందికి వస్తూ ఉంటుంది. అయితే ఇదొక ఒట్టి అనుమానం మాత్రమే అని ఒక తాజా అధ్యయనంలో తేలింది. 45 ఏళ్లు పైబడిన 40,000 మంది మహిళలపై అమెరికా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో మైగ్రేన్ నొప్పికి మెదడు పనితీరుకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. మైగ్రేన్తో బాధపడుతున్నప్పుడు కళ్ల ముందు చుక్కలు కనిపించడం, చుక్కలు కనిపించకుండా మైగ్రేన్ బాధించడం, అసలు మైగ్రేన్ లేకపోవడం, ఇలా విభాగాల వారీగా తీసుకుని పరిశీలించినప్పుడు మైగ్రేన్ బాధిస్తున్నప్పుడు అందరిలోనూ మెదడు పనితీరు ఒకే రకంగా ఉంటున్నట్లు తేలింది. దీంతో మైగ్రేన్ మూలంగా మెదడు దెబ్బతింటుందన్న నమ్మకం అర్ధరహితమన్న నిర్ధారణకు పరిశోధకులు వచ్చారు. క్యాన్సర్ ఈ పేరు వినగానే మనకు వెన్నులో వణుకు పుట్టుకొస్తుంది. ఈ మహమ్మారి జబ్బుకు నేడు చక్కటి మందులు, చికిత్సలు మనకు అందుబాటులోకి వచ్చాయి. అయినా క్యాన్సర్ వ్యాధిపై సరైన అవగాహన లేకపోవడం, క్యాన్సర్ చికిత్సకు ఏ డాక్టర్ని కలవాలో తెలియని అయోమయం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. క్యాన్సర్ జబ్బుకు ఏ డాక్టర్ని కలవాలో, ఎలాంటి చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జబ్బు ఏమిటి? డాక్టర్ ఎవరు? వ్యాధి క్యాన్సర్. లక్షణాలు: క్యాన్సర్ సోకిన భాగంలో తీవ్రమైన నొప్పి, ఎప్పుడూ మగతగా ఉండటం, క్రమంగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం, తరచూ జ్వరం, మలబద్ధకం లేదా విరేచనాలు కావడం, వీడని దగ్గు. ఏ డాక్టర్ని సంప్రదించాలి? ఆంకాలజిస్ట్.